హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు రతన్ బ్లాగ్ మేక్స్. ఇది వచ్చేసి ఇంకా మ్యాట్లోనే ఉన్నా. ఇది వచ్చేసి ఇంకా రెండో రోజు. సో నిన్న మొత్తం తిరిగి అలసిపోయిన ఫుల్గా, అసలు ఫుల్ ఇంకా మరీ టూ మచ్ అయిపోయింది. సో అట్లనే ఇప్పుడు మార్నింగ్ లైక్ 11 అవుతుంది. ఇక మెల్లగా లేచి బయటకు వచ్చా. అట్లా ఏం తిరగదామా, అటు ఇటు పోదామని చెప్పేసి ఏమన్నా షాపింగ్ చేద్దామా, ఏం చేద్దాం. నిన్న తిరిగిన మ్యాక్సిమం టూరిస్ట్ అట్రాక్షన్స్ ప్లస్ స్టేడియం కానీ అవన్నీ చిన్న ప్లేసెస్కి వెళ్ళినా. నైట్ వేరే ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో పార్టీకి వెళ్ళిన. సో అంతే, ఇంకా చిన్నంత బేసిక్ ఏం లేదు. మరీ ఓవర్లోడెడ్ కాకుండా అంత నార్మల్గానే ఎంజాయ్ చేశాను. సో అట్లా కొద్దిగా మెల్లగా ఎంజాయ్ చేసేసి ఇప్పుడే బయటకు వచ్చా. చూసుకుంటే ఇక్కడ నేను ముంగట ఒక ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇది ప్లాస్టిక్గా లేకపోతే ఒరిజినల్గా తెలియదు. సో వీడు ఒక్కసారి చూసి చెప్తా దాన్ని ఏంటో. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తుంటే మొత్తం గ్రీనరీ ఉంది చూడండి. హౌస్కి అది మొత్తం కంప్లీట్ హౌస్కి ఇలా చూసిన నేను. చూస్తుంటే కింద వాటర్ కూడా వస్తున్నాయి. ఒరిజినల్గా పెట్టింది మొత్తం కంప్లీట్ హౌస్కి చూడండి మొత్తం ఎట్లా ఉందో. దానికి ఇంకా ఇవన్నీ రిపేర్స్ ఉంటాయి కదా, తీసేస్తున్నారు మెల్లిగా. అసలు ఫుల్ ఉంది, అసలు మామూలుగా లేదు అసలు. ఫుల్ మీకు బ్యాక్ క్యామ్ చేసి చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి. ఇది చూస్తే ఇక్కడ వాళ్ళు కంప్లీట్గా మొత్తము చిన్న చెట్లతో అన్నీ పెట్టినవి ఉన్నాయి. మొత్తం అక్కడ కింద దాకా అవన్నీ ఒరిజినల్ డమ్మీ అనుకున్నాను నేను, కానీ దగ్గరికి పోయి చూసిన వీళ్ళు ఇంత కొంత వచ్చినప్పుడు ఏదో రిపేర్స్ చేస్తున్నారు. సో మొత్తం అది డమ్మీ అనుకున్నా కానీ అది ఒరిజినలే ఉన్నది. చూస్తే మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. అక్కడ పార్క్ ఉంది, అది ఇంతకుముందు పాత వీడియోలో ఉంటుంది, రిట్రో పార్క్ అని చెప్పేసి. అది కూడా చాలా మస్తు ఉండే అసలు. అది చూడండి, సండే కాబట్టి అంత బిజీ ఏం లేదు, బట్ అందరు వాకేబుల్గానే వెళ్తున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తము ఇన్ని చెట్లున్నా కానీ ఇన్ని చెట్ల మధ్యలో కూడా ఇంకా పెట్టాలి అని చెప్పేసి వీళ్ళు ఎట్లా డిజైన్ చేశారు పార్ట్స్లలో మొత్తం. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా పార్ట్స్లలో ఇక్కడ ఒకటి ఉంది. ఇలా ఏంటంటే ఇంకా ఛాన్స్ ఐడియా ఉందండి, ఇంకా వదిలిపెట్టరు ఇంకా చేయడానికి. మన దగ్గర కూడా ఇట్లా పెడితే బాగుంటుంది. మనం కూడా ఇంట్లో కానీ ఇట్లా పెంచుకోవాలి గ్రీనరీని మంచిగా. సో ఇక్కడ మ్యూజియం, ఇది నేషనల్ మ్యూజియం ఉంది, ఒకటి ఆర్ట్ మ్యూజియం ఉంది. పోయితే చూద్దాం. టికెట్ ఎంత, 15 euros ఏమో ఉంది. 16 అప్పుడు అంటే ఈవినింగ్ 6 తర్వాత ఫ్రీ ఉంటుందంట. మేబీ చూద్దాం ఏం ఆర్ట్స్ ఉన్నాయో కనుక్కుందాం. ఇక నచ్చిందంటే మరి మనకి ఎట్లా ఈ ఆర్ట్లు నచ్చదు కాబట్టి లెట్స్ సీ. నచ్చితే వెళ్దాం, నచ్చకపోతే జస్ట్ సరౌండింగ్లో ప్లేస్ ఎలా ఉంది చూసేసి వెళ్ళిపోదాం. చూడండి, ఓ అమ్మ, ఇంత పెద్ద బ్యాక్ ప్యాక్లు వేసుకొని పెద్దగా కుక్కలను పట్టుకొని బ్యాక్ ప్యాక్ వేసుకొని ఈజీగా తిరుగుతూనే ఉంటారు. ఇక మ్యూజియం పాడదో, ఇతను ఎవరో ఉన్నట్టుంది, ఏదో స్టోరీస్ అన్ని. ముసలి తాత మంచిగా ఉన్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక ఎంట్రెన్స్ ఉంది. సో ఆడిక కుప్పలు లైన్లు ఉన్నారు. కానీ మేబీ ఆర్ట్ దానికి అంత ఇంట్రెస్ట్ లేదు బోనికి, కానీ బాగుంది మ్యూజియం అయితే బయట నుంచి. మా ఆర్ట్లు అన్నీ అండర్స్టాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేంత నాకు అంత ఇంట్రెస్టెడ్ ఉండదు నాకు అవన్నీ చూడనీకి. ఆర్ట్ అయితే ఆ వెదరు, ఈ మ్యూజియంస్ని కానీ ఆ చర్చలు కానీ చూస్తుంటే అసలు హైప్ ఉంది. అసలు చాలా బాగుంది. ఇంకా మధ్యలో ఇక్కడ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు కానీ అందరు ఉంటారు మధ్యలో. అమ్మాయి హైదరాబాద్ అయితే కుప్పలుగా గ్రూపులు ఉండరు. అమ్మ లోపలికి పోవాలి అండ్ ఇంకా అర్ధ గంటలు నిలబడి కానీ టికెట్ తీసుకోవాలి. చాలా ఆర్ట్ అండ్ మ్యూజియంస్ ఇటువంటి ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఇటువంటి అన్ని ఆర్ట్స్ ఉంటాయన్నట్టు. దాని గురించి అమ్మో చదివేంత లేదు. ఈ లైన్లలో నిలబడి కూడా టికెట్ ఇప్పుడు తీసుకోలేము మనం ఎట్లాగో. చూడండి బ్యూటిఫుల్ ఉంది అసలు ఇదైతే. ఒకటి ఏంటిదంటే మంచిగా
సండేస్ కానీ కొన్ని మెయిన్ ప్లేసెస్లో మెయిన్ రోడ్స్ కూడా ఉంటాయి కదా, మెయిన్ రోడ్స్ కూడా బ్యారికేడ్స్ పెట్టి క్లోజ్ చేస్తారు. ఇలా చూడండి, మీకు అక్కడ బ్యారికేడ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇదంతా వాకేబుల్కి అవైలబుల్ ఉంటుంది అన్నట్టు. మెయిన్ రోడ్స్ కూడా మంచిగా ప్రశాంతంగా తిరగడానికి ఇట్లా చెట్లు ఇట్లున్నా కానీ ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటి యూరోపియన్ కంట్రీస్లో మాత్రం నాకు చాలా నచ్చేది. వీకెండ్స్ మాత్రం కొన్ని పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి అన్నట్టు. ఆ టైమింగ్స్లో మొత్తం క్లోజ్ ఉంటాయి, ఇంకా బ్యారికేడ్స్ పెట్టి అన్నీ క్లోజ్ చేసేస్తూ ఉంటారు. మంచిగా ఏంటంటే ఇట్లా మంచి ఎక్స్పీరియన్స్ని వాళ్ళు వచ్చి వాకింగ్ చేసుకుంటూ ఫ్యామిలీస్తో మంచిగా టైం స్పెండ్ చేసి చూడండి. వీళ్ళు ముసలోళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. అక్కడి వరకు ఉంది ఇంకా మొత్తం అటు లైన్గా దాదాపు ఒక 1 to 3 kilometers ఉంటుంది అనుకుంటా ఇది హైవే. అంటే రెగ్యులర్గా అయితే వెహికల్స్ నడుస్తూనే ఉంటాయి. సో ఈరోజు మొత్తం క్లోజ్ ఉంది, మంచిగా పోలీసులో ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఇంకా రూల్స్ అన్నీ. అసలు ఇట్లా మెయిన్ రోడ్ల మీద నడుస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. వీడు మొత్తం బ్యారికేడ్లు పెట్టేశారు, ఇంకా ఏ వెహికల్స్ రావు ఇంట్లో నుంచి. సో ఇంకా మొత్తము ఇక్కడ మెయిన్ సెంటర్ ఉన్నది అన్నట్టు ముంగట. సో మెయిన్ సెంటర్కి ప్లస్ ఇంకా అక్కడ స్టేషన్ ఏదో బ్యాక్లో ఏదో ఉంటుంది మెయిన్. సో వీటి మధ్యలో ఇటు పార్క్స్ ఉన్నవి అన్నీ ఉన్నాయి. సో అట్లా పిల్లలకి ఆడుకోవడానికి ఇట్లా మంచిగా క్లోజ్ అన్నట్టు. ఇంకా వీకెండ్ పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా. అక్కడ బోర్డు ఉండే, అక్కడెక్కడ చూసావు, టైమింగ్ అయితే చూడలేదు కానీ ఆ పర్టికులర్ టైమింగ్స్లో మంచిగా క్లోజ్ ఉంటాయి అన్నట్టు. చూపిస్తాను ఇక్కడ మంచిగా పక్కకి, రోడ్ పక్కకి గార్డెన్ టైప్లో అటు ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి మంచిగా. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు ఇది చూస్తుంటే కూడా. ఇది చూడండి మంచిగా గార్డెన్ పక్కకి మంచిగా ఫ్లవర్స్ పెట్టారు, గ్రీనరీ బాగుంది. స్ప్రింగ్ సీజన్ వచ్చిందిగా, మంచిగా గ్రీనరీ మస్తు వస్తుంది, ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా సమ్మర్ వస్తే మాత్రం వీకెండ్లు ఇంకా మొత్తం ఫుల్ బిజీ. కానీ ఈ ఏరియా మాత్రం మంచిగా కూల్ ఉంటుంది ఎంత ఎండ కొట్టినా. కానీ అసలు ఈసారి సమ్మర్ పీక్స్ ఉండేలాగానే ఉంది ఇక్కడైతే. యాక్చువల్గా అయితే జూన్ జూలైలో రావాలి మంచిగా ఎండ, కానీ ఈసారి ఇప్పుడే వచ్చింది. నిన్నైతే ఫుల్ ఎండ ఉండే. ఫుల్ ఎండ అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చుట్టరంతా. మెయిన్ సెంటర్ అన్నట్టు ఇంకా సిబ్లెస్ అని చెప్పేసి అక్కడ పైన వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం. వీకెండ్ ఈరోజు ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో తెలియదు, ట్రై అయితే చేద్దాం. ఎందుకంటే బ్యారికేడ్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకు నేను చెప్పినా కదా అన్నీ రన్నింగ్ చేస్తున్నట్టు ఏదన్నా కాజెస్ ఉంటాయి కదా, మన ఇండియాలో కూడా చేస్తూ ఉంటారు అట్లా. సో వాళ్ళు అట్లా రన్నింగ్ చేస్తున్నారు. సో ఎవ్రీ వీకెండ్స్లో ఉంటాయి ఇట్లా. అరే అమ్మ ఇంగ్లీష్ మాట్లాడతలేరు బ్రో వీళ్ళైతే. ఆడ మెక్డొనాల్డ్స్ పోయిన ఇంగ్లీష్ మాట్లాడరు, అటు లోకల్ రెస్టారెంట్స్ పోయినా మాట్లాడరు ఇంగ్లీష్లో. ఎందుకు రా మరి నీకు అని అన్నట్టు అనిపించింది నీకు. ఇంకా నేనేం చేస్తా వాళ్ళ ఇదిలోకి వచ్చిన. ఇది ఇంకా వ్యూ పాయింట్కి ఇక ఇప్పుడే టికెట్ తీసుకున్నా. ఇది వచ్చేసి €3. అమ్మాయితో వ్యూ పాయింట్లు చూడడానికి కూడా పైసలు తీసుకుంటారు వీళ్ళు. అదే టికెట్ సెంటర్. ఇది ఇంకొచ్చేసి ఇప్పుడు చూపించేది మొత్తం ఇంకా సిబ్లెస్ నుంచి మొత్తం ఇంకా టాప్ వ్యూ అన్నట్టు. దీనికి కూడా ఎమ్మడా కొడుకులేదు, పైన చూడడానికి కూడా పైసలు తీసుకున్నారు ఇదంతా. చూడండి ఇంకా పెయింటింగ్లు అమ్ముతున్నారు ఇక్కడ.
అని ఇది ఏం పెయింట్రా బాబు అమ్మ జీవితం ఇది ఉన్నది చూడు ఇస్తాను చూడండి అవుతారు బొమ్మనా అరే ఇది కాదరా రే నాకు ఇందులో మీనింగ్ ఏముందిరా చెప్పండి రా బాబు మీరు ఇది చూడండి అసలు ఇది చూసిన దాని తర్వాత పిచ్చో అని అయిపోయినా ఇక మ్యాడ్రిడ్ అయిపోయింది నేను ఇంకా ఫస్ట్ టైం సోలో ట్రావెల్గా ఒక ప్లేస్ అయితే ఫినిష్ చేసిన సో మీకేదైతే ఈ మ్యాడ్రిడ్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు రతన్ బ్లాగ్ మేక్స్ లైక్ చెయ్యి కామెంట్ చెయ్యి షేర్ చెయ్యి కొట్టండి